ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున ఒక విజ్ఞప్తి. తక్షణమే 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని, 6 నెలలకు ఒకసారి డిఏని, అలాగే ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చే చట్టాన్ని చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ పెద్దలారా, అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మా ఉద్యోగ ఉపాధ్యాయుల ఆవేదన కూడా ఒకసారి మీ ముందుకు ఉంచబోతున్నా. ఈరోజు జనవరి 5వ తేదీ, ఇంతవరకు జీతాలు పడలేదు. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులే పునరావృతం అవుతున్నాయి. యాక్చువల్గా పిఆర్సీలు, డిఏ బకాయిలు మాకు 25,000 కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన విషయం మీకు తెలిసినదే. అవి చెల్లించలేదని, ఉద్యోగ ఉపాధ్యాయులని మోసం చేస్తున్నారని భావించి ఆ ప్రభుత్వాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున మీకు కూడా ఒక మాట చెప్తున్నాం. అసలు జీతాల విషయంలో ఎందుకు లేట్ అవుతుంది? ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందా? పారిశ్రామిక రంగం వెనకబడిందా? వ్యవసాయ రంగం వెనకబడిందా? ఎగుమతులు దిగుమతుల్లోనా? అలాగే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులు ఏమైనా తక్కువగా వస్తున్నాయా? అసలు ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక బాధ్యత ముందు ఉద్యోగ ఉపాధ్యాయులే. మొదటి తేదీన జీతాలు ఇవ్వడం అనేది సాధారణ అంశం. ఈరోజు హడావిడిగా డిసెంబర్ 31నే సామాజిక పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వము నెల రోజులు కష్టపడి జీతం మీదే బతికినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి జీతాలు ఇవ్వడంలో ఎందుకు అలసత్వం చూపిస్తుందంటే కావాలనే అనిపిస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే డివైడ్ అండ్ రూల్. కొన్ని డిపార్ట్మెంట్లు ప్రత్యేకించి 1వ తేదీన వేయడం, కేవలం ఉపాధ్యాయులను మాత్రమే వెనక్కి పెట్టడం అనేది కూడా ఈ సందర్భంగా ఇది ఖచ్చితంగా ఇది తప్పని మేము భావిస్తున్నాం. ఇది మాకు ఆత్మగౌరవంగా భావిస్తున్నాం. అలాగే చాలామంది దీనికి ప్రధాన కారణం బాధ్యత లేని ఉపాధ్యాయులు, ఉద్యోగులు కొంతమంది అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని దగ్గర ఎమ్మెల్సీలకో లేదా ప్రభుత్వ సలహాదారులకో సరెండర్ అయిపోయినటువంటి కొంతమంది జేఏసీ నేతలు కూడా ప్రధాన కారణమే. మరి ఇకపైన 6 నెలలు దాటింది ఈ ప్రభుత్వానికి. ఇకపై ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఆర్థిక అంశంలో కానీ, అలాగే సామాజిక ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత సంబంధించి ఏ విషయంలో కానీ మరి ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి ఆ ప్రభుత్వం అయితే ఏంటి, ఈ ప్రభుత్వం అయితే ఏంటి? ఆ పిఆర్సీ బకాయిలు రాకపోవడం కారణం అప్పుడు కొంతమంది పెద్దలే వాళ్ళకి సహకరించడం వల్ల మేము మోసపోయాం. బీఆర్టీఎస్ లాంటి పెద్ద ఉద్యమం చేసినప్పుడు దాన్ని మోసం చేసింది ఎవరో అందరికీ తెలుసు. కానీ మళ్ళీ వాళ్ళే జేఏసీ నేతలు. తప్పు ఎక్కడో లేదు, మనం ప్రశ్నించకపోవడం. ఎవరి నాయకులను ప్రశ్నించలేకపోతాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, హెల్త్ కార్డు విషయంకి వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ కార్డు కన్నా హెల్త్ కార్డు పరమ దండుగా. ఒకవైపు ప్రీమియం కడుతున్నాం ప్రతి నెల, కానీ దానివల్ల ఉపయోగం ఏమిటి? ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని వెళ్తే ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా సరే, ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా సరే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు పేషెంట్ని. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి హెల్త్ కార్డు పట్టుకొని వెళ్తే అగౌరవం పక్కన పెట్టండి, ఖచ్చితంగా క్యాష్ పే చేయాల్సి వస్తుంది. తర్వాత ఎప్పుడో మెడికల్ రియంబర్స్మెంట్ పెడితే అది ఎన్నాళ్ళకి వస్తుందో తెలుసు, ఎంత వస్తుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆగస్టు 19 మా నాన్నగారికి చిన్న స్ట్రోక్ వచ్చింది. దానికి సంబంధించి కొంత అమౌంట్ పెట్టడం జరిగింది. అది ఎప్పుడు సెప్టెంబర్లో పెడితే నిన్నటికి కొంత శాంక్షన్ అయింది. అది నేను పెట్టిందని సగం శాంక్షన్ అయింది. ఇంకా అది ఎప్పుడు పడుతుందో తెలియదు. మా నాన్నగారు చనిపోయిన నెల అయిపోయింది ఆల్రెడీ. అంటే ఇది ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి. ఇది
మరి ఇలాంటి పరిస్థితి చూసి కూడా మీ బోర్డు ఎమ్మెల్సీ పదవుల కోసము అలాగే ప్రభుత్వ సలహాదారుల కోసం ఒక ఉద్యోగ భవిష్యత్తుని వాడి కష్టాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు తప్పుపడడానికి లేదు. ఇక్కడ అడిగేవాడు లేకే మీ వ్యాపారాల కోసము మీ పదవుల కోసము ఉద్యోగ హక్కులని ఉపాధ్యాయ హక్కుల్ని కాలరాస్తున్నారు. ముందు మీరు మారండి. ప్రభుత్వాలు మంచిగానే ఉంటానే, మనం ముందు సరెండర్ అయిపోయి ప్రభుత్వం మాత్రం ఎందుకు? ఎవరైనా సరే సామాన్య ఉపాధ్యాయుని యొక్క ఆలోచన మాత్రమే ప్రభుత్వాలు మారుస్తుంది, మీరు కాదు. కష్టం మాది, పోరాటం మాది, కానీ ఫలితాలు మీరు అనుభవించినట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ఒక ఏపీసీపీఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వాళ్ళ మాటల కంటే సాధారణ ఉపాధ్యాయుని యొక్క ఆవేదన అర్థం చేసుకొని తక్షణమే మీరు ఉపాధ్యాయులకు బదిలీల చట్టం చేయాలనుకుంటున్నారు. హెడ్స్ అప్. దానిలో కూడా కొన్ని మార్పులు మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కానీ అంతకంటే ముందు మా జీతాల చట్టం ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వ పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.